అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మీరు సమృద్ధిగా ఉండండి. కె జగన్నాథం, కర్నూలు. మీరు జీవితంలో సమృద్ధిగా ఉండడం నేర్చుకోవాలి. సృష్టి సమృద్ధిగా ఉంటుంది, పంచభూతాలు సమృద్ధిగా ఉంటాయి, పక్షులు, చెట్లు, నదులు, అన్నీ సమృద్ధిగా ఉంటాయి, నక్షత్రాలన్నీ. మనం మాత్రమే సమృద్ధిగా ఉండం. ఎందుకంటే మనలో ఎప్పుడూ తృప్తి ఉండదు. తృప్తి ఎప్పుడైతే ఉండదో సమృద్ధి సహజంగానే ఉండదు. అది తృప్తి వేరు, సమృద్ధి వేరు. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు తృప్తి చెందావంటే, తృప్తిగా ఫీల్ అయ్యాయంటే, తృప్తిగా దాన్ని గమనించినావంటే, తృప్తిగా దాని మీద దృష్టి పెట్టావంటే, నీకు వచ్చిన సంపాదన కొద్దిగైనా ఎక్కువైనా తృప్తి పడ్డావంటే సమృద్ధిగా ఉంటావు. సమృద్ధిగా ఉంటే నీ ముఖంలో కళ ఉంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ టోటల్ బాడీ అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది, నీ ఆలోచనలు సమృద్ధిగా ఉంటాయి, నీ కుటుంబం సమృద్ధిగా ఉంటుంది, నీ నడక అన్నీ కూడా సమృద్ధిగా సాగుతూ పోతాయి. ఎప్పుడైతే నీలో సమృద్ధి లేదో, అంటే కొరత ఉందో, ఆటోమేటిక్గా నీలో డిప్రెషన్ మొదలవుతుంది, వేడి మొదలవుతుంది, అసంతృప్తి, టెన్షన్ మొదలవుతుంది. అంటే నాకు సమృద్ధి వస్తేనే కదా నేను ఫీల్ అయ్యేది, రాని దాన్ని నేను ఎట్లా ఫీల్ కావాలంటావు. వచ్చిన దాంట్లోనే తృప్తిగా ఉండి మరొక అడుగు ముందుకు పోవడానికి, రేపటి కోసం ప్రయత్నం చేయి. అంతేగాని నువ్వు ఉన్నదాన్ని సమృద్ధిగా చూడకుంటే నీవు చూసే దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. నీవు చేసిన పనిలో తృప్తి చెందుతావు, నీ దృష్టి కూడా సమృద్ధికరమైన దృష్టితో చూస్తావు, సమృద్ధికరమైన ఆలోచనలు వస్తాయి. అప్పుడు నీ జీవితం సమృద్ధిగా ఉంటుంది. నీవు జీవితం అంతా సమృద్ధిగా లేదని భావిస్తే అప్ టు డెత్ హోల్ లైఫ్ అంతా సమృద్ధిగా ఉండదు. మరొక గంటలో మీరు వెళ్ళిపోబోతున్నారు పరలోకానికి అంటే కూడా నువ్వు సమృద్ధిలోగా ఉండవు. సమృద్ధిగా ఉండాలనుకుంటే ఉంటావు, ఉండకూడదు అనుకుంటే ఉండవు. అది నీ డెసిషన్, మీ యొక్క అంతర్గత విషయం. సమృద్ధిగా ఉండాలా ఉండకూడదని అనే విషయం మీ అంతర్గత విషయం. అది బయటి వాళ్ళ విషయం కాదు, దేవుని విషయం కాదు, పంచభూతాల విషయం కాదు, సూర్యచంద్రాదుల విషయం కాదు, నక్షత్రాలు నదుల విషయం కాదు, చెట్ల విషయం కాదు, జంతువుల విషయం కాదు. అది నువ్వు సమృద్ధిగా ఉండాలా అంటే ఉంటావు, సమృద్ధిగా ఉండకూడదు, నాకు సమృద్ధి కాలేదు అంటే ఉండవు. అట్లా చెప్పి మరింత ముందు పోకుండా అక్కడే స్టాగ్నెంట్ కావని, నిలకడగా నిలబడమని, ముందుకు సాగకూడదని కాదు నా ఆలోచన. నువ్వు ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటావో సృష్టి కూడా నీ సమృద్ధి అనేది ఆటోమేటిక్గా సహజంగా సృష్టిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు సమృద్ధిగా ఉండడం నేర్చుకోండి. ఎంత వస్తే దాన్ని ఎంజాయ్ చేయండి, ఎంత వస్తే వచ్చిందని గమనించండి. ఎంత లబ్ధి పొందిందని ఆహా నాకు ఈరోజు ఇంత లబ్ధి పొందింది, ఈ పని వల్ల 100 మార్క్స్కి 25 మార్క్స్ వచ్చాయి, ఓకే రైట్ అనుకో. 5 మార్కులే వచ్చాయి, ఓకే రైట్. నువ్వు చేసిన పనిలో 10% ఫలితం వచ్చింది, ఓకే రైట్, 10% వచ్చింది. 90% కోసం ప్రయత్నం చేయాలా అని లక్ష్యం పెట్టుకో, అడుగులు వేయి, ముందుకు పోతావు. ఈ సమృద్ధి అనేది ఎప్పుడు నేర్చుకుంటారు మనిషి? సమృద్ధి అనేది నేర్చుకోవాలంటే సహజంగా ఆటోమేటిక్గా వచ్చేది కాదు. వస్తే మంచిదే, కానీ ధ్యానం చేస్తే, నీతో నువ్వు జీవిస్తే, నీలో ఉండే శ్వాసను నువ్వు గమనిస్తే, నీలో ఉండే మనసుని, ఆత్మని, నీ భావాలని నువ్వు గమనించుకుంటా నిలకడగా సైలెంట్గా కూర్చుంటే సమృద్ధి అనేది ఏమిటో నీకు అర్థమవుతుంది. దాని టేస్ట్ అర్థమవుతుంది, దాని రుచి అర్థమవుతుంది. ఒక్కసారి సమృద్ధికి అలవాటు పడిన మనిషి దాన్ని వదిలిపెట్టాడు. అది అమృతం లాంటిది. అమృతం కొద్దిగా మరింత గొప్ప టేస్ట్ అయింది. అది అంత అద్భుతంగా ఉంటుంది. ఎంత హ్యాపీనెస్ ఉంటారో అంత హ్యాపీనెస్ ఉంటుంది. మీలో సమృద్ధి లేకుంటే, మీ ఊరిలో మీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ మీకు ఇస్తే కూడా మీకు సమృద్ధి రాదు, వచ్చే సమస్య లేదు. కాబట్టి మీరు సమృద్ధి లేకపోవాలా అనే భావన పెట్టుకోండి. సైలెంట్గా కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి, సంగీతం పెట్టుకొని సంగీతం వినండి. దాన్ని మీకు నచ్చిన మంచి పాటలు గంట 2 గంటలు కళ్ళు మూసుకొని, కళ్ళు తెరవద్దు,
కళ్ళు మూసుకొని నోరు మూసుకొని సైలెంట్గా ఏకాంతంగా ఒక సైడ్ కూర్చొని ఉండండి. సమృద్ధి అనేది రోజు సహజంగానే మీలోకి వస్తుంది. సృష్టి ఎప్పుడు కూడా ప్రతి జీవికి సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సృష్టి సమృద్ధికి వ్యతిరేకం కాదు. సమృద్ధిగా సంపూర్ణంగా ఇవ్వడానికి రెడీగా సృష్టి ఉంది. కానీ మనం దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాం, క్యాచ్ చేసుకోలేకపోతున్నాం. క్యాచ్ చేసుకునే దాన్ని పట్టుకునే కెపాసిటీ మీ అంతర్గత శరీరంలో, అంతర్గత స్వభావంలో, ప్రపంచంలో లేదు. కాబట్టి మీరు ఆ సమృద్ధి వైపు ప్రయాణం చేయండి. ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.